హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో బీరకాయ పచ్చడి. నేను చేసినట్లుగానే చేసి వేడి వేడి అన్నంలో 2 చుక్కలు నెయ్యేసుకొని తిన్నారనుకోండి, కంచం ఖాళీ చేస్తారు. కూరల జోలికి అస్సలు వెళ్ళరండి ఇంకా. అంత రుచిగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి బీరకాయ పచ్చడి చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 20 గ్రాముల పల్లీలు. 20 గ్రాముల పల్లీలు అంటే 2 టేబుల్ స్పూన్లు. ఇందులోనే టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 100 గ్రాముల పచ్చిమిర్చి. నేను కారం తక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ తీసుకున్నానండి. కారం ఎక్కువ ఉన్నవైతే కొద్దిగా చూసి తీసుకోండి. సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజు టమాటాలు. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న 1/2 కిలో బీరకాయ ముక్కలు. నేను పచ్చడికి కాబట్టి చెక్కు తీయలేదండి, డైరెక్ట్గా కడిగి వేసేసాను. ఇప్పుడు ఒక 20 గ్రాముల చింతపండు, టీ స్పూన్ జీలకర్ర, ఓ గుప్పెడు కొత్తిమీర కాడలు, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరో 5 నిమిషాలు మగ్గించుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారబెట్టుకుందాం. ఇలా చల్లారబెట్టుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకుంటే మనకు రోటి పచ్చడి అంత ఫీలింగ్ వస్తుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. పచ్చడికి ఎప్పుడైనా కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అదనంగానే వేసుకోవాలండి, అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది. ఒకవేళ మీరు తక్కువ తినేపాటైతే 1 టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా మినపప్పు, ఓ చిటికెడు ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి ముక్కలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగువ, అలాగే 2 రెబ్బలు కరివేపాకు. పోపు వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిని పోపులో వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం. చూసారు కదండి, 10 నిమిషాల్లో బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో 2 చుక్కలు నెయ్యి వేసుకొని లాగించేద్దాం రండి. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే థ్యాంక్ యూ.